నా ఉపదేశము అంటే దేవుని నోటి ద్వారా వస్తున్న ప్రతి మాట ఉపదేశము. యేసు ప్రభు వారు ఎప్పుడు వాక్యం చెప్పినా ఉపమాన రీతిగా చెప్పాడు. ఉపమానాలు అంటే త్వరగా అర్థమయ్యేలాగా. అంటే ఇప్పుడు ఇక్కడ చిన్న పిల్లోడు 5 ఏళ్ళ అబ్బాయి ఉన్నా కూడా వాడికి కూడా అర్థమయ్యేలాగా యేసయ్య మాట్లాడేవాడు. ఆమె కొన్ని సంఘాలు మనం చూసుకుంటే ఎంత లోతుకి వెళ్తారో ఎవరికి అర్థం కాదు. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు గ్రహించారు, ఆ గ్రహించిన దేవుని రాజ్యము వీళ్ళకు కూడా తెలియాలనే ఆలోచనతో మాట్లాడరు. వాళ్ళు మాట్లాడాలనుకుందే మాట్లాడారు, ఎవరికి అర్థం కాదు. సో దేవుని వాక్యం ఏమంటుందంటే, అరే నా కుమారుడా, నా కుమార్తె, బుద్ధి కలిగి విను, నా ఉపదేశం నేను నీకు చెప్తాను. ఏమని చెప్తానంటే, మొదటి వచనంలోనే మనం చూసుకుంటే ఆ 3వ అధ్యాయంలో మళ్ళీ నా అని వచ్చింది. దేవుడు ఎవరైతే ఆజ్ఞలు ఇచ్చాడో, మన ఒక ఆఫీస్లో కూడా ఆజ్ఞలు ఉంటాయి, ఈ టైంకి రావాలి, ఈ టైంకి వెళ్ళాలి.